ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బంధకములలో పడి ఉండిన నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. వాక్యను పరిశీలన చేసుకుందాం. ఇశ్రాయేలునకు వివేచన లేదు, తెలివి లేదు. సకల సృష్టికర్తను విడిచిపెట్టి పాప బంధకాలలో పడిపోయారు. నిత్యుడైన దేవునికి దూరమయ్యారు. అనేక విధాలైన బంధకాలలో పడిపోయారు. వీరిని ఎవరు విడుదల చేస్తారు? వారిని తన జనాంగముగా చేసుకునిన దేవదేవుడే కదా. వారి బంధకాలను ఏ మనుషుడు, ఈ లోక దేవుళ్ళు ఎవరునూ విడుదల చేయలేరు. అందుకే రక్షణకర్త అయిన దేవుని యొద్దకు చేరాలి, ఆయన కోటను మరలా ప్రవేశించాలి. ఈ రోజున నీవేమైనా బంధకాలలో పడిపోయావా? దేవుణ్ణి విడిచిపెట్టావా? నిరీక్షణ కలిగి ఉన్నావా? అయితే ఒక్కసారి మరలా ఆ విలువైన బలమైన కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మేలు చేస్తానని దేవుడు నీకు వాగ్దానం చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం.